సర్కారు ఉక్కుజిత్తులు శాసనమండలి సాక్షిగా బయటపడిన చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ విధానం అంటూ మరో వార్తనిచ్చింది. 5 ఏళ్ళు మీరు పీకింది ఏంటని లోకేష్ గారు మాట్లాడటం పైన ఒక మహిళా ఎమ్మెల్సీ మాట్లాడిన తర్వాత ఆయన ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం పైన బొత్స గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంతోనే సంపద సృష్టి, 2 ఏళ్లలో పీపీపీలో 10 మెడికల్ కాలేజీలు, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని చంద్రబాబు గారు వాదిస్తున్నారు. అవే ప్రగతి మార్గం అని కూడా అంటున్నారు. సో వీటి మీద శివశంకర్ గారు మీ 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 అభిప్రాయం చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు ఈ వైజాగ్ స్టీల్ గురించి వేసేసి వాళ్ళ యొక్క దయచేసి మనసుతో బయటపడి టైం తక్కువ ఉంటుంది, కొంచెం ఈ 2-3 రోజులు కొంచెం అదే వైజాగ్ సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ లో వాళ్ళ బండారం బట్టబయలైంది. ఎందుకంటే మండలి సాక్షిగా మా శాసన మండలి సభ్యురాలు లేసేసి ఇది మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైశాఖ సభలోనే ప్రధానమంత్రి గారి ఏంటంటే కావాలని చెప్పి ఓపెన్ గా అడగడము, తర్వాత కుమారస్వామి గారు కూడా మీరు కూడా ఒక వీడియో వేశారు, గత గవర్నమెంట్ ఆపింది కాబట్టి మేము ఆపగలిగాము అనేసి. తర్వాత ఇప్పుడు 32 డిపార్ట్మెంట్లు ప్రైవేటైజేషన్ అయిపోయాయి, అది అందరికీ తెలుసు. కానీ దాన్ని కూడాను ఈ రోజు శాసన మండలి సాక్షిగా అబద్ధాలు ఆడుతూ ఒక మంత్రి వాళ్ళ యొక్క బండారం బట్టబయలైంది. సో వాళ్ళు ప్రైవేట్ చేసినా కూడాను దాన్ని సమర్థించినారు. దాన్ని అడ్డుకుంటాము, మేము ధర్నాలు చేస్తాము, అవసరం ఎన్డీఏ నుంచి బయటకు వస్తామని మాట్లాడట్లేదు. అదొక అంశము. ఇక రెండవ అంశం, మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఎందుకో మరి పూర్తిగా అబద్ధాల వల్ల వేస్తానే ఉన్నారు. సత్యదూరమైన విషయాలే ఆయన అంటారు సార్. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదంట, ప్రభుత్వమే అంట. మరి ప్రభుత్వం అయినప్పుడు పీపీపీకి ఎందుకు వెళ్ళాలనేటువంటిది ఒకటి. ఇక రెండవది, గత ప్రభుత్వము మాదిరిగా చేస్తే గనక, ప్రభుత్వం గడిస్తే గనక 23 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుందంట ఇది ఆ మెడికల్ కాలేజీలు అంతా పూర్తి కావడానికి. ఆయన ఏం మాట్లాడితే అర్థం కావలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్లు తెచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి 5 మెడికల్ కాలేజీలు లైవ్ లోకి తీసుకొని వచ్చేసి అడ్మిషన్లు అయిపోయి ఈ రోజు సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకొని థర్డ్ ఇయర్ కి వెళ్తారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్. మరి 5 కాలేజీలు కోవిడ్ టైంలో కూడాను జస్ట్ 1.5 ఇయర్ లో మేము తెచ్చాము. మిగతా కాలేజీ కూడా పులివెందుల కాలేజీ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినా కూడాను ఎంత అబద్ధాలు ఆడతారు సార్. మరి మరి 1,00,000 కోట్ల అమరావతి మాత్రం 3 ఏళ్లలో మొదటి దశ పూర్తయిపోద్ది అని చెబుతుంటారు. మరి దీన్ని బట్టి అదే చెప్తున్నాను సార్. అంటే జస్ట్ ఒక బిల్డింగులు కట్టి మెడికల్ కాలేజ్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా పర్మిషన్లు తెచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసేసి మొదలు పెట్టి సగ స్థాయిలో ఉన్నటువంటిదే వాళ్ళు కట్టడానికి 23 ఏళ్ళు పడితే, మరి ప్రపంచ స్థాయి రాజధాని మీరు చెప్పుకునేటువంటి అమరావతి రాజధాని కనీసం అంటే కనుక 230 ఏళ్ళు పడదా? 230 ఏళ్ళు పడదా? వాళ్ళు చెప్పినట్టు 23 ఏళ్ళు ఇది పడితే 230 ఏళ్ళు పడుతుంది. మరి దాన్ని పీపీపీకి ఇచ్చేద్దామా? అంటే ఎంత అబద్ధాలంటే 1.5 సంవత్సరంలోనే పూర్తి చేసేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్ అయినా కూడాను 23 ఏళ్ళు పడుతుంది. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కానీ మనుషులు కానీ చూసామా సార్? రైట్, ఓకే.